పొద్దున్న లేస్తే మనుషులతోనే పని చేసుకుంటాం కదా, అవును. మనుషులు ఎవరు. సరే, ఐ లవ్ యూ. కొంచెం రొమాంటిక్ మాట్లాడదామా? వద్దులే, అది సమ్ టైమ్స్ నాకెలా అనిపిస్తుంది అంటే మన ఇద్దరము డిబేట్ కి ఎలా కూర్చోగలుగుతామో ఒకరినొకరితో, ప్రేమ మాటలకి ఎలా కూర్చోగలుగుతామే అని చెప్పి ఫీలింగ్ వస్తుంది తెలుసా. నాకు నా చెయ్యి జుట్టు మీద పెట్టాలని ఉంటది, దగ్గర తీసుకోవాలని ఉంటది, కౌగిలించుకోవాలని ఉంటది, హార్ట్ బీట్ వినాలని ఉంటది. ఐ వాంట్ టు లిసన్ టు యువర్ బ్రెత్. నువ్వు పడుకునేటప్పుడు చూడడం ఇష్టము. ఎంత మంచిగా పడుకుంటావు, శాంతమైన నిద్ర, సాఫ్ట్ బాడీ ఉంటది, సెన్సిటివ్. అసలు ఎంత బేబీ మాయిశ్చరైజర్ అంటే చిన్నప్పుడు మాయిశ్చరైజర్ బాగా ఎక్కువ వేసేసారేమో. కళ్ళు ఎంతో బాగుంటాయి. అసలు కృష్ణుడు లాంటి కళ్ళు తెలుసా, నిజంగా చాలా బాగున్నాయి. నేనే నిజంగా బాగుంటావు, చాలా అందంగా ఉంటావు, చాలా 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 అందంగా ఉంటావు. నవ్వు ఇంకా బాగుంటది, స్కిన్ ఇంకా సాఫ్ట్ గా ఉంటది, మళ్ళా బంప్ వస్తూ ఉంటది, చేలు ఆమ్ బంప్ ఉంటది కదా బైసెప్స్ ది, అది వస్తూ ఉంటది అలా పెట్టుకుంటే కదా స్లైట్ గా. అండ్ వన్స్ యు ఆర్ గాన్ టు స్లీప్, బయట భూకంపం వచ్చిన మార్నింగ్ చూద్దాంలే, ఎప్పుడు పడుకున్నాం. అసలు ప్రశాంతమైన లైఫ్, అసలు వన్ స్ట్రేట్ లైన్ లైఫ్. నో సిగరెట్, నో మందు, నో ఎక్స్ట్రా తప్పు అలవాట్లు, నో ఫాల్తు గాసిపు, నో ప్రపంచము. నేర్చుకుందామా, ముందుకెళ్దామా, ఎలా ముందుకెళ్ళిపోవాలి, ఇలా ఆలోచిస్తే 1,00,000 మంచి క్వాలిటీస్ ఉన్నాయి. నీకు ఇప్పటికీ నిజం అర్థం కాదు నా వయసు ఎంత. 2 పాస్పోర్ట్ లో నేను పుట్టే ఊరు ఒకటిదానికి రాజస్థాన్ ఉంటది, ఒకటి దాంట్లో నేను హైదరాబాద్ లో ఉంటాను. ఎంత స్కామ్ ఉన్న పాస్పోర్ట్ నాది, కానీ స్టిల్ ఐ ట్రావెల్డ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ అండ్ కమ్ బ్యాక్. ఐ వాజ్ ప్యూర్ స్కామ్స్టర్ మామ. నేను అబద్ధం ఆడను నీ దగ్గర. 5 years బ్యాక్ వీ హ్యాడ్ లిక్కర్ లైసెన్స్ బిజినెస్. లైసెన్స్ వేరే వాళ్ళకి ఉంటది, షాప్ మనకు ఉంటది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ వీ వర్ అండర్ సంబడి. వాళ్ళ కోసం మనం పని చేసాం. ఓకే, వాళ్ళకి షేర్ బిజినెస్ లో ఉండి okay, we used to run the business from behind. I used to like somewhere else, some from other point of view, we used to get the stocks and everything. Okay, go down on that. So I used to deal it because the license was with that person and the owner suddenly expired. Exactly, తండ్రి తర్వాత కొడుకుకి పోవాలి కదా. ఆ కొడుకుకి పోవాలి అనుకుంటే అది నేను ఇవ్వాలి తలుచుకోలే యాక్చువల్లీ. అప్పుడు చెప్పిన తర్వాత ఏమైంది, ఆడు కొడుకు వచ్చేసి he was literally tracing me. ఆలోచించదాన్ని 3 లక్షల ప్లేస్ లో మనకు 10 లక్షలు వస్తుంది అనుకుంటే నేను ఎందుకు నీకు ఇస్తాను, నాకుండే స్టాక్ కి డబ్బు కకృతి పడి ఐ సో మచ్ ఆఫ్ మనీ ఈస్ కమింగ్, లిక్కర్ వెనకాల ఉండే డబ్బులు అసలు పిచ్చిగా ఉంటదని చెప్పేసి ఐ వాంట్ దిస్ బిజినెస్ అని చెప్పేసుకొని అసలు ఐ డి నాట్ గివ్ హిమ్. నేను బాడీ కూడా చెప్పాను, విల్ డూ దిస్, కంటిన్యూ దిస్, విల్ నాట్ గివ్ ఇట్ టు హిమ్. అదే లాగ్ అయి దాట్ మ్యాన్ టు లిటరల్లీ వాంటెడ్ టు కిల్ మీ. నా నెక్ లో ఒక లైక్ కట్ట మార్క్ ఉంటది. లిటరల్లీ ఇట్ వాజ్ లైక్ ఆన్ ద మాదాపూర్ జంక్షన్. నేను జస్ట్ ఒక కార్ దిగి జస్ట్ నడుచుకుని ఇక్కడ నుంచున్నా, నడుచుకుని 2 అడుగు వేసుకుంటాను. బాగా అక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. 2 బాయ్స్ ఆన్ బైక్. లిటరల్లీ ఒక్కటి వచ్చేసి నా చైన్ దగ్గర లాగేసుకుని కత్తితో నా చైన్ వల్ల బతికిపోయాను అనుకో. జస్ట్ స్లైట్ మార్క్ ఆన్ ఇట్. అప్పుడు మాకు ఒక పెద్ద బాస్ ఉండేవాడు. హీ సెడ్, మిత్ర స్టాప్ ఇట్, అమ్మ వదిలేసి అమ్మ. నాకుండే సర్కిల్ పెద్దోళ్ళు అందరూ ఎలా అంటారంటే, నువ్వు అమ్మాయివి, నువ్వు ఇలాంటివి ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు ఎవరికి తెలియదు కదా నాకు డబ్బు కావాలి ఎందుకంటే శాశ్వతంగా బతికే సమాజంలో నాకు అంత తెలివితేటలు ఉన్నా కూడా ఆ డబ్బు కకృతి పడేసి ఐ డి నాట్ లీవ్ ఇట్. ఇప్పుడు కూడా పెద్ద ఆయన వచ్చేసి నువ్వు అమ్మ ఇదంతా వదిలేయమ్మా, ఇంత మనకి కరెక్ట్ కాదు, ఏ చెప్పినా సరే ఇలాంటి సంపాదన మీద నువ్వు ఇంతసేపు ఉంటావు చెప్పు, వాళ్ళకి ఎక్కడైనా పట్టుకుంటే ఏం చేస్తావు అని చెప్పి దట్ వాజ్ అ కాన్వర్సేషన్. అండ్ దెన్ అంటే వాళ్ళు మాకు కూర్చోబెట్టేసి మ్యూచువల్ లో కాన్సెప్ట్ లో అది వాళ్ళకి ఇప్పించేసారు. వాళ్ళకి ఇవ్వడంలో కూడా ఐ వాజ్ నాట్ హ్యాపీ అట్ ఆల్. అంటే నాకు అప్పుడు చాలా అహంకారం, నాతో లాక్కోగలుగుతారా అనేది ఒక థాట్ ప్రాసెస్. ఐ ఎర్న్ సో మచ్, ఓకే, ఐ ఎర్న్ XYZ వేలో ఐ ఎర్న్ ఇట్. But now what I feel is,
literally when they said no, as a woman that business is not good for you. ఓకే, ఫ్యూచర్ లో అయితే చేద్దాం అనుకుంటున్నావు అనుకుంటే ఈ బిజినెస్ లో కాదు, వేరే దాంట్లో చేసుకో. ఎందుకంటే రేపు ఎవరికైనా తెలిసిందనుకో ఆ మిత్ర శర్మకి ఎట్టి వైన్స్ ఉన్నాయా అని చెప్పి మాట్లాడితే ఎలా ఉంటది, గలీజ్ ఉంటది. అప్పుడు నాకు ఏంటి, నాకు డబ్బే కావాలి. నాకు అంత బుద్ధి ఉండేది కూడా కాదు దట్ అవునా ఈ వైన్స్ అది కాదు అని చెప్పి. ఓకే, నాకు పని దొరికింది, నేను పని చేశాను, నాకు డబ్బులు. ఓకే, బికాస్ అప్పటికే యూనో I was like, I worked under so many very VVIP candidates, even for foreigners I have worked. I have learned that from the most VVIP candidates. If you are just loyal to them, you can be the part of the success and the money they have earned.